అవసరంలో ఆదుకునే రిజర్వ్ మనీ. ఆస్తి కలవాడు ఆస్తిపరుడు, ధనవంతుడు కాదు. ధనం కలవాడు మాత్రమే ధనవంతుడు. ఆస్తికి ధనానికి తేడా తెలుసుకోవడంలో కోట్లకు పడగలెత్తిన వయోవృద్ధులే కాకుండా 10-20 అంకెల్లో వేతనాలు అందుకుంటున్న నేటి యువతరం కూడా చెతికిలబడుతున్నారు. ఫలితంగా వారికి ఆస్తులున్నప్పటికీ సమయానికి ఆదుకోగల నగదు వనరులు ఉండటం లేదు. దాంతో నగదు అవసరాల కోసం మిత్రుల దగ్గర చేయి చాపవలసిన దుస్థితి తప్పడం లేదు. మన వాహనానికి పెట్రోల్ రిజర్వ్లోకి వచ్చిన వెంటనే పెట్రోల్ బంకు దగ్గరలో ఎక్కడ ఉందా అని చూస్తాం. మన బైక్కి, కార్లకు పెట్రోల్ రిజర్వ్ ఎప్పుడు తగ్గకుండా చూస్తాం. మరి మన ఇంటికి ఇంధనం ధనమే కదా, దానికి రిజర్వ్ పెట్టుకోవద్దా? యాకస్వామి గారు కోటీశ్వరుడు. 80 ఏళ్లలో ఉన్న ఆయనను కోటికి పడగలెత్తించినవి ఆయన చేతిలో ఉన్న ఇల్లు స్థలాలు, పొలాలు వంటి ఆస్తులే. ఆస్తుల విలువ కోట్లలో ఉన్నప్పటికీ జేబులో 100 రూపాయలు కూడా ఉండేవి కావు. తన రియల్ ఎస్టేట్లో ఎంతో కొంత భాగం అమ్మి నగదుగా మార్చుకునే వెసులుబాటు ఉన్నా ఆయన అందుకు సిద్ధపడలేదు. పిల్లలకు ఆస్తులు మిగిల్చే తపనలో జీవితాంతం డబ్బు కోసం ఇబ్బంది పడుతూనే గడిపాడు. ఇదే యాకస్వామి గారి మనవడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. నెలకి 60,000 రూపాయల జీతం. ఉద్యోగంలో చేరి 2 ఏళ్లైనా గడవక ముందే హైదరాబాద్లో ఫ్లాట్, కార్, ఇంట్లో ఆయన సంపాదనకు దర్పణం పట్టే వస్తువులు సమకూర్చుకున్నాడు. అన్నీ బ్యాంకు రుణాలు, క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేసినవే. చివరికి వివాహం చేసుకొని సంసారం పెట్టే సమయానికి అప్పుల వాయిదాలు కట్టగా పోను మిగిలేది ఇల్లు గడవడానికి సరిపోయేది కాదు. దానికి తోడు తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో లక్షల్లో ఖర్చయింది. నెల ఆదాయం బాగానే ఉన్నా ప్రతిరోజు డబ్బు ఇబ్బందే. ఈ 2 వైపరీత్యాలే తాత ఆస్తిపరుడై ధనవంతుడు కాలేకపోయాడు. మనవడు మంచి ఆదాయం ఉన్నా ధనవంతుడిగా గుర్తింపు పొందలేకపోయాడు. కారణం అత్యవసర ఖర్చులకి అవసరమైన రిజర్వ్ మనీ చేతిలో ఉంచుకోకపోవడమే. ఎవరికి ఎంత రిజర్వ్ మనీ ఉండాలన్నది వ్యక్తిని బట్టి, వారి ఆదాయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారైతే కనీసం 3 నెలల జీతం రిజర్వ్ మనీగా ఉంచుకోవాలి. అదే ప్రైవేటు రంగంలో ఉద్యోగ భద్రత ఏమాత్రం లేని వారైతే 6 నెలల వేతనం రిజర్వ్ మనీగా పెట్టుకోవాలి. వ్యవసాయ రంగంలో వంట దిగుబడులు వాన రాకపై ఆధారపడి ఉంటాయి కనుక కనీసం ఒక పంటపై వచ్చే ఆదాయం లేదా ఒక సంవత్సరం ఇంటి ఖర్చులతో సమానం అయిన మొత్తం ఏది తక్కువైతే అది రిజర్వ్ మనీగా దాచుకోవాలి. ఇంట్లో పిల్లలు, వృద్ధులు ఉన్నట్లయితే వారి అనారోగ్యాల కోసం మరికొంత సొమ్మును అదనంగా ఉంచుకోవడం కూడా మంచిది. రిటైర్ అయిన వారైతే ఒక్కసారి వారు అనారోగ్యం పాలైతే చికిత్సకయ్యే ఖర్చులో లక్షల్లోనే ఉంటాయి కనుక రిటైర్మెంట్ బెనిఫిట్ల నుంచి కనీసం 3వ వంతు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం మంచిది. కొడుకో కూతురో ఇల్లు కట్టుకుంటున్నామనో పిల్లల పెళ్లిళ్ళకనో రిటైర్మెంట్ బెనిఫిట్స్ నుంచి దాచిన రిజర్వ్ మనీని అప్పుగా అడిగితే లౌక్యంగా ఇవ్వకుండా దాటేయాలి. వీలైతే అసలు ఆ సొమ్ము ఉన్నట్లు భార్యాభర్తలకి తప్ప కన్న బిడ్డలకి కూడా తెలియచేయకుండా ఉండడం మంచిది. తదనంతరం ఎలాగో ఆ సొమ్ము బిడ్డలకే చెందుతుంది కనుక అప్పటి వరకు ఆ సొమ్ము వృద్ధాప్యంలో ఉన్న తమకు ధైర్యాన్ని ఇచ్చే విధంగా భరోసా పొందడం తెలివైన పని. రిజర్వ్ మనీగా పెట్టుకోవాలనుకునే మొత్తంలో 5 లేదా 10% మొత్తాన్ని నగదుగా చేతిలో ఉంచుకొని మిగతా మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో వేయడం వల్ల ఆ మొత్తాలపై అధిక వడ్డీ పొందేందుకు కూడా వీలుంటుంది. ఉదాహరణకి 50,000 రూపాయలు రిజర్వ్ మనీగా పెట్టుకోవాలనుకుంటే అందులో 5,000 రూపాయలు నగదుగా ఇంట్లో నిల్వ పెట్టుకొని మిగతా మొత్తాన్ని 15,000 రూపాయల చొప్పున 3 FDలుగా వేయడం శ్రేయస్కరం. ఒకవేళ మొత్తం 45,000 రూపాయలు FDగా వేయాలనుకుంటే దానిపై ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం పొందడం మంచిది.
ఈ అకౌంట్కు ఏటీఎం కార్డు కూడా తీసుకోవడం వల్ల సౌలభ్యం అధికంగా ఉంటుంది. ఇల్లు కట్టాలన్నా, స్థలం కొనాలన్నా, పెళ్లి చేయాలన్నా, ఏ ఇతర ఆర్థిక ప్రణాళిక అయినా ఈ రిజర్వ్ మనీని ముట్టుకోకుండా ఉంటామని గట్టిగా తీర్మానించుకోవాలి. ఒకవేళ రిజర్వ్ మనీ వాడక తప్పని పరిస్థితి ఏర్పడితే సాధ్యమైనంత త్వరగా ఆ సొమ్మును తిరిగి సమకూర్చుకోవాలి. రిజర్వ్ మనీ కోసం ఇప్పటికిప్పుడు చేతిలో డబ్బు లేకపోయినా నెలకు 100 నుండి శక్తి ఉన్నంతలో 1000 ఆ పైబడిన ఎంత మొత్తమైన నెల రికరింగ్ డిపాజిట్లో దాచి ఆ సొమ్ముతో రిజర్వ్ మనీ ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరానికి ఆదుకొని ఆస్తులున్నా లేకున్నా ధనానికి లోటు రాకుండా చూసుకునేవారు మరింత ధైర్యంగా ఉండగలరు. కోటీశ్వరుడైన వ్యవసాయదారుని కంటే నెలకు 10,000 జీతం తీసుకునేవారు ఎక్కువగా సుఖంగా ఉంటున్నారు. రిజర్వ్ మనీ దాచుకున్నవారు ఇంకా ధైర్యంగా ఉంటున్నారు.